అమెరికా గ్రీన్లాండ్ని కొనాలనుకుంటోందా? వినడానికే చాలా వింతగా ఉంది కదా. కానీ దీని వెనకాల ఓ పెద్ద స్ట్రాటజిక్ రీజనుందన్నమాట. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఆలోచించండి, దాదాపు మొత్తం మంచుతో కప్పబడిన ఒక పెద్ద ఐలాండ్ని అమెరికా ఎందుకు కొనాలనుకుంటుంది? ఈ వింత ఆలోచన వెనుకున్న అసలు లాజికేంటి? కొన్ని విషయాలు చూస్తే ఇది ఇంకా వింతగా అనిపిస్తోంది. గ్రీన్లాండ్ అంటే దాదాపు మొత్తం మంచుగడ్డే. అక్కడుండే జనాభా కేవలమో 56,000 మంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అది అమెరికాకి మిత్రదేశమైన డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. మరి అలాంటప్పుడు దాన్ని కొనాల్సిన అవసరమేమొచ్చింది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి, చరిత్రలోకి. కోల్డ్ వార్ టైంలో గ్రీన్లాండ్కున్న మిలిటరీ ఇంపార్టెన్స్ ఏంటో తెలిస్తేనే ఈ మిస్టరీ వీడుతుంది. సాధారణంగా మనం ఫ్లాట్ మ్యాప్లో చూస్తే రష్యా, అమెరికా చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కాని మన భూమి గుండ్రంగా ఉంటుంది కదా. సో గ్లోబ్ మీద చూస్తే రష్యా నుంచి అమెరికాకి అతి దగ్గరి దారి నార్త్ పోల్ మీదుగా వెళ్తుంది. దీన్నే గ్రేట్ సర్కిల్ రూట్ అని పిలుస్తారు. ఈ గ్రేట్ సర్కిల్ రూట్ అనేది కేవలం విమానాలకే కాదు, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్కి కూడా వర్తిస్తుంది. అంటే ఒకవేళ రష్యా మిసైల్స్ లాంచ్ చేస్తే అవి కూడా ఇదే రూట్లో వెళ్తాయన్నమాట. మరి గ్రీన్లాండ్ ఎక్కడుంది? సరిగ్గా ఈ స్కై హైవేకి మధ్యలో ఉంది. అందుకే రష్యా గనక మిసైల్స్ లాంచ్ చేస్తే వాటిని ముందుగా గుర్తించగలిగే ప్రదేశాల్లో గ్రీన్లాండ్ ఒకటి. దీనివల్ల అమెరికాకు రియాక్ట్ అవ్వడానికి కొన్ని నిమిషాల ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఒక న్యూక్లియర్ వార్లో ఈ కొన్ని నిమిషాలు ప్రాణాలను కాపాలొచ్చు, లేదా సర్వనాశనం నుంచి తప్పించొచ్చు. సరే, గ్రీన్లాండ్ అంత ఇంపార్టెంట్ అయితే అక్కడ అమెరికా పెద్ద పెద్ద మిలిటరీ బేస్లు మెయింటైన్ చేయాలి కదా. కానీ నిజానికి జరిగింది దానికి పూర్తిగా ఆపోజిట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే అమెరికా కావాలనే గ్రీన్లాండ్లో ఉన్న చాలా మిలిటరీ బేస్లను మూసేసింది. ఉదాహరణకు క్యాంప్ సెంచురీ, DW రాడార్ స్టేషన్లు, సున్స్టామ్ ఎయిర్ బేస్, ఇలా చాలా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? దీని వెనుక ఉన్నది కేవలం మిలిటరీ కారణం కాదని క్లియర్గా తెలుస్తోంది. అయితే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గ్రీన్లాండ్ విలువను పూర్తిగా మార్చేసిన ఆ కొత్త ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 2 పెద్ద మార్పులు అన్నింటినీ మార్చేశాయి. ఒకటి, క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్క్టిక్లో మంచు కరగడం. ఇక రెండోది, ప్రపంచానికి విపరీతంగా పెరుగుతున్న వనరుల ఆకలి. అంటే చూడండి, గ్రీన్లాండ్ వాల్యూ అనేది అప్పటికీ ఇప్పటికీ టోటల్గా మారిపోయింది. అప్పట్లో దాని లొకేషన్ వల్ల అదొక మిలిటరీ బఫర్ మాత్రమే. కాని ఇప్పుడు అక్కడ దొరికే అపారమైన వనరుల వల్ల అదొక ఎకనామిక్ ఇంజిన్గా మారింది. మంచు కరగడంతో వేల ఏళ్లుగా మూసుకుపోయిన కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. అంతేకాదు, ఆ మంచు కింద ఊహించనంత ఆయిల్, గ్యాస్, అన్నింటికన్నా ముఖ్యంగా మన చిప్స్, బ్యాటరీలు, ఆయుధాల తయారీకి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్సున్నాయి. అంటే గ్రీన్లాండ్ ఇప్పుడు ఒక ట్రెజర్ చెస్ట్ కినంటిదన్నమాట. సరే, ఇప్పుడు ఈ కథలో ఉన్న జియోపాలిటికల్ యాంగిల్ చూద్దాం. అమెరికా ఇంట్రెస్ట్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆలోచించండి, డెన్మార్క్ ఆల్రెడీ వాళ్ల ఫ్రెండ్లీ కంట్రీ, నేటోలో పార్ట్నర్ కూడా. సో అమెరికాకి అక్కడ బేసులు పెట్టుకునే రైట్ ఆల్రెడీ ఉంది. మరి అలాంటప్పుడు దాన్ని మొత్తం కొనేయాలని ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు? అసలు కారణం ఇదే. ఈ ఏరియాలో వాళ్ల స్ట్రాటజిక్ రైవల్ అంటే చైనా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోకుండా ఆపడమే అమెరికా మెయిన్ టార్గెట్. గ్రీన్లాండ్లోనే కొంతమంది పొలిటీషియన్స్ చైనాతో బిజినెస్ చేయడానికి, ముఖ్యంగా మైనింగ్ సెక్టార్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికాకి ఈ రిస్క్ అస్సలు వద్దు. కానీ అమెరికా ఈ విషయంలో మరీ దూకుడుగా వెళ్తే చాలా రిస్క్సున్నాయి. డెన్మార్క్తో రిలేషన్స్ దెబ్బతింటాయి, నాటో యూనిటీ బలహీనంగా కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ మధ్య గొడవలున్నాయని రష్యా, చైనాలకు ఒక సిగ్నల్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ ఇష్యూని ఒక పెద్ద గ్లోబల్ పవర్ స్ట్రగుల్లో భాగంగా చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక ఐలాండ్ గురించిన విషయం కాదు. కొత్త ట్రేడ్ రోడ్స్, అపారమైన రిసోర్సెస్తో ఆర్కిటిక్ రీజియన్ ఫ్యూచర్ వరల్డ్కి కొత్త సెంటర్గా మారబోతోంది. మరి ఆ భవిష్యత్తుకు గ్రీన్లాండే ఫ్రంట్ డోర్ అన్నమాట. సో మనం చూస్తున్నది కేవలం ఒక ల్యాండ్ డీల్ కాదు. ఇది ఫ్యూచర్ ట్రేడ్ రూట్స్, రిసోర్సెస్, ఇంకా గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ గురించిన విషయం. గ్రీన్లాండ్ కోసం జరుగుతున్న ఈ ఫైట్ నిజానికి రాబోయే 50 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో అనే దానికోసం జరుగుతున్న ఫైట్.
Thank you for watching. Please subscribe.